అయ్యో నేనెక్కడున్నాను? ఏంటి ఇంత తొందరగా రాత్రి అయిందా? నా బ్లడ్ మాత్రమే తీసుకున్నారా లేక కిడ్నీ కూడా తీసేసుకున్నారా? మీ కిడ్నీ కొట్టేశారని ఏమన్నా డౌటా? ఈ కాలంలో అదే జరుగుతోంది. కానీ మీకా భయం లేదు, మీరు సేఫ్ గానే ఉన్నారు. హలో, 2 బత్తాయి జ్యూస్ ఇవ్వండి. 1 పొమగ్రనేట్. 2 జ్యూసుల్లోనూ ఐస్ షుగర్ వద్దండి. లేదు లేదు, నాకు విత్ షుగరు ఎక్కువ ఐస్. థ్యాంక్ యూ. ఆంజనేయ, ఈ జ్యూస్ పూర్తిగా తాగిన తర్వాత నేను ఇచ్చిన బ్లడ్ ఫుల్గా రికవర్ అయిపోవాలి. పర్సు ఎక్కడ పెట్టేశాను? మీరు ఫోన్ చేస్తున్న నెంబరు ప్రస్తుతము స్విచ్ ఆఫ్ చేయబడింది. రాజు, నేనే మాట్లాడుతున్నాను. ఎవరు మాట్లాడినా సరే ఇప్పుడు నేను మాట్లాడడానికి రెడీగా లేను సార్. ఈ కాలంలో మంచి చేయడానికి కూడా ఇలా భయపడుతున్నారేంటి? ఎంతండి? 120 సార్. ఒక 120 రూపీస్ ఇవ్వండి. నేనా? బ్లడ్ ఇచ్చింది చాలుగా నేనే డబ్బులు ఇవ్వాలా? నా పర్స్ మిస్ అయిందండి, మీరు ఇవ్వండి, నేను తిరిగి ఇచ్చేస్తాను. అయ్యో, ఆ నోటు 5 సంవత్సరాలుగా భద్రంగా దాచుకున్నాను. సార్ ఎక్కడికి? అన్నట్టు మీరు ఎక్కడికి వెళ్ళాలి? విజయనగర్. విజయనగర్కి వెళ్ళే ముందు. సార్ మీరు లా కాలేజ్ స్టూడెంటా? కాదు. మీ షర్టుకి రక్తం మార్కులు ఉన్నాయి, అందుకే అడిగాను. చట్టాన్ని కాపాడాల్సిన లా స్టూడెంట్స్ ఇలా రౌడీలా బిహేవ్ చేస్తే మన రాష్ట్రం ఏం కావాలి సార్? ఇక్కడే ఆ ఇంటి దగ్గర ఆపండి. అలాగే సార్. ఎంతైందన్నా? 200 ఇవ్వండి. ఇక్కడి నుంచి గాంధీనగర్కి ఎంత అవుతుంది? 350 అవుతుంది సార్. ఓహో, 520 ఇవ్వండి. నేనెందుకు ఇవ్వాలి? ఉన్నవాళ్ళే కదండి ఇవ్వాలి, ఇవ్వండి. నీకు డబ్బులు ఇవ్వాలంటే ముఖేష్ అంబానీయే రావాలి. నాకంతా గుర్తుందండి, ఇచ్చేస్తాను. ఏమండి రండి. వస్తున్నా. ఎవరు నువ్వు? మీరెవరు? నేను వీళ్ళమ్మని. నేను మీ కూతురికి ఏమీ కాను, పదన్నా. ఎందుకెంత లేటు? అమ్మా, కాలేజ్లో. అయ్యో, ఫోన్ నెంబర్ ఇవ్వకుండా వెళ్తున్నారేంటి? ఏయ్, వాడి ఫోన్ నెంబర్ నీకెందుకే? అయ్యో అమ్మా, అతను నా దగ్గర అప్పు తీసుకున్నాడమ్మా, 640 రూపాయలు. వాడెవడో ఏం చేస్తుంటాడో తెలియకుండా వాడికి ఎందుకు నువ్వు అప్పిచ్చావు? అమ్మా, అతను నాకు తెలుసమ్మా. తెలుసా? ఏయ్, వాడెందుకే నిన్నే చూస్తూ వెళ్తున్నాడు? మా, నేను నీ కూతున్నమ్మా. అసలేం పోలీసులు వీళ్ళు? 100 మంది చనిపోతున్నా ఊరికి చూస్తూ నుంచుంటారు. అదే నేనయ్యుంటే స్టూడెంట్స్ మధ్యన గొడవ రేపిన ఆ లా మినిస్టర్ని ఈ విధంగా నీళ్ళల్లో ముంచి ఉత్తికి ఓగ పిండి విదిలించి ఆరేసేద్దాన్ని తెలుసా? మీ నాన్న లాంటి పోలీస్ ఆఫీసర్ ఉండుంటే ఇలా జరుగుండేదా? రాజు రాలేదా? తను లీవ్ అని చెప్పమన్నాడు సార్. అబద్ధం చెప్తే సాయిబాబా శిక్షిస్తాడో లేదో తెలియదు, కానీ లైఫ్లో చేంజ్ రావడం మాత్రం గ్యారంటీ. మేస్త్రి, రా బయటికి. బోన్లో ఉన్న సింహాన్ని జనమంతా తమాషా చూస్తున్నట్టుగా అక్కడున్న పబ్లిక్ అంతా లా కాలేజీలో జరిగే గొడవని తమాషా చూస్తూ నుంచున్నారు. కానీ మీరు మాత్రం లోపలికి వెళ్లి ఆ అబ్బాయిని కాపాడారు. అది ఎలా ఉందంటే నిద్రపోతున్న సింహం దగ్గరికి వెళ్లి తోకబట్టుకు లాగినట్టు. ఇది కొంచెం మీకు రిస్క్ అనిపించలేదా? రాజు, మనిషిగా పుట్టాం గనక నలుగురికి ఉపయోగపడాలి. మనం మధ్యలో ఎవరిని వదిలేసిపోకూడదు. నేను నలుగురికి మాత్రమే కాదు, ఆల్రెడీ 5గురికి చాలా యూస్ఫుల్ గా ఉన్నాను ఇంజనీర్. అది మా వాళ్ళకి. టుడే ఐఎమ్ ఇన్ లీవ్. నేను సెలవులో ఉన్నాను. సెలవంటే సెలవే. ఐఎమ్ సారీ. ఏంటి ఇంజనీర్ సార్, ఏదో బ్లాక్ ఫ్లాగ్స్ పెట్టుకొని తిరుగుతున్నారు? లా కాలేజీలో గొడవైంది కదా, ఏదో నా తరపు నుంచి చిన్న కాంట్రిబ్యూషన్. సార్, ఈ రోజుల్లో జనం ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ లో పేజీలుగా రాస్తున్నారు. అదంతా లైక్స్ కోసమే. మరికొందరు నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలు, కొవ్వొత్తులు పట్టుకొని పోరాటాలు చేస్తారు. బ్రో, కొంతమంది లోపల నల్ల డ్రాయర్ వేసుకొని పోరాటాలు చేస్తారట. అడిగితే రహస్య పోరాటం అని చెప్తారట. ఏంటి సార్, మీ ప్రతిఘటనని షూలో చూపిస్తున్నారేంటి? ఏమండి, వెళ్ళి పని చూసుకోండి. మరేంటి సార్, అన్ని ఆ లా మినిస్టర్ చేశాడని అందరికీ తెలుసు. ధైర్యం ఉంటే వెళ్ళి వాడి కాలర్ పట్టుకొని అడగండి. అది వదిలేసి బ్లాక్ ఫ్లాగులు తగిలించుకొని తిరుగుతారేంటి? ఆలోచించి చేయండి సార్. వదలండి, వదలండి, దారి వదలండి. దారి వదలండి.
నా బిడ్డ చావుకి న్యాయం దక్కే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. తప్పకండి. ఏంటమ్మా ఇది? చూడమ్మా, ట్రాఫిక్ అంతా బ్లాక్ అయింది. ఇలా పర్మిషన్ లేకుండా గొడవ చేయడం చాలా తప్పు. పర్మిషన్ తీసుకుని నా బిడ్డను చంపారా? నిన్న తమాషా చూస్తూ నుంచున్న చట్టము కర్తవ్యము ఇవాళ ఎక్కడి నుంచి వచ్చాయి? సరేనమ్మా, అందుకు న్యాయంగా ఏం చేయాలో అది చేయండి. మేము ఆఫీస్కి వెళ్ళాలి, చూడండి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక వర్క్ ఉంటుంది కదమ్మా. న్యాయం దక్కలేదనే కదా ఈ విధంగా చేస్తున్నాను. ఒక డ్రైవర్కి ఏమన్నా అయితే డ్రైవర్లందరూ ఒకటవుతారు. ఒక పొలిటీషియన్కి ఏమన్నా అయితే ఆ పార్టీ మెంబర్లందరూ ఒకటవుతారు. అదే ఒక పబ్లిక్ ఏమన్నా అయితే ఎందుకు సార్ పబ్లిక్ అంతా ఒకటవునంటున్నారు? చూడండి, నేను ఒక టీచర్ని. 22 సంవత్సరాలుగా ఈ ఉద్యోగం చేస్తున్నాను. 2 సార్లు బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నాను నేను కట్టుకునే బట్టల దగ్గర నుంచి యూస్ చేసే సోపు వరకు అన్నిటికీ ట్యాక్స్ కడుతున్నాను. ఎందుకు? గవర్నమెంట్ నన్ను కాపాడుతుంది అని. నేను కట్టే ట్యాక్స్ నుంచి జీతాలు తీసుకునే సీఎం, ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్, పోలీస్ అందరూ నాకు సమాధానం చెప్పాలి. నేను పెళ్లి చేసుకున్నప్పుడు గవర్నమెంట్ చెప్పింది పాపులేషన్ కంట్రోల్ చెయ్యాలి, అందుకు మీ ఇంటికి ఒక బిడ్డ చాలు అని. గవర్నమెంట్ ఆదేశాన్ని గౌరవించాలన్న ఉద్దేశంతో నేను ఒకే ఒక్క బిడ్డని కన్నాను. ఆ ఒక్క బిడ్డని గవర్నమెంట్ కాపాడలేదు, అన్యాయంగా కొట్టి చంపేశారు. దీనంతటికీ కారణం ఎవరో మీకు తెలుసు కదా? మీడియాకి తెలీదా? పోలీసులకి తెలీదా? కానీ ఎందుకు ఎవ్వరూ నోరు విప్పడం లేదు? చెప్పండి, ఎందుకని చెప్పండి. మీలో ఎవరికన్నా ఏదైనా అయితే మీకు కోపం రావచ్చు, మీరు ఏడవచ్చు. నా బిడ్డను చంపిన వాడిని మీలో ఎవరు ఏమి చేయలేకపోవచ్చు, గవర్నమెంట్ ఏమి చేయలేకపోవచ్చు. కానీ తప్పకుండా ఎవడో ఒకడు వస్తాడు, వాళ్ళని చంపుతాడు, ఎవరిని వదిలిపెట్టాడు. కానీ ఇదే విధంగా వాళ్ళని చంపుతున్నప్పుడు మీరు నుంచొని తమాషా చూద్దరు. గాని ఇప్పుడు వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. గుడ్ మార్నింగ్ సార్. ఏం మాట్లాడుకుంటున్నారు జనం? అందరూ నవ్వుకుంటున్నారు సార్. ఈ గొడవలన్నిటికీ కారణం మీరనేది అందరికీ తెలుసు, అయినా ఎవరు నోరు విప్పటం లేదు సార్. లాయర్ ఏమంటున్నాడు ఏంటి? సార్, ఆ ముగ్గురు చనిపోకుండా ఉండుంటే ఏమీ అయ్యేది కాదు. ఆ స్టూడెంట్స్ లో ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ టీచర్, తనే ప్రాబ్లం క్రియేట్ చేస్తోంది. ఆవిడకి ఏమొచ్చిందంట? సార్, తన దగ్గర చదువుకున్న వాళ్ళలో ఇప్పుడు ఎవరైతే పెద్ద పొజిషన్లో ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఈ ఇష్యూని పెద్ద చేయడానికి ట్రై చేస్తోంది. ఆ లోగా మనం ఏదో ఒకటి చేసి తీరాలి సార్. ఏం చేయాలో సరిగ్గా చెప్పాడు. బాగా ఆలోచించాలి సార్. రాజేశ్వరి, నా తమ్ముడు బయటికి వెళ్తున్నాడు, ఏం కావాలో చూడు. పిలుస్తానే. ఆ టీచర్ కథ ముగించేయండి, ఎందుకంటే మన పార్టీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు నన్ను దించేయడానికి.